1వ తేదీ ఆదివారం కాబట్టి రాష్ట్రమంతా ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభించామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. అనుమసముద్రంపేట మండలం వేల్పులకుంట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను ఆయన పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 62.76 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 2,725 కోట్ల నగదును ఇంటి వద్దకు వెళ్లి పంపిణీ చేస్తున్నామని, నెల్లూరు జిల్లాలో 127.76 కోట్లతో పింఛన్లను పంపిణీ చేస్తున్నామని, ఇప్పటి వరకు 90% పైగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం పూర్తయినట్లు తెలిపారు. ఈ పెన్షన్ల పంపిణీ రేపు జరగాలి. రేపు ఆదివారం బ్యాంకులు ఉండవు. మిమ్మల్ని నిరాశపరచకూడదనే ఉద్దేశంతోనే 28వ తారీఖే ఈ పెన్షన్ల పంపిణీ చేయండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈనాడు అవకాశం ఇచ్చి అందరినీ కలవడం జరుగుతుంది. అదే విధంగా ఈ రోజు రాష్ట్రం అంతా కూడా ఈ రోజు పెన్షన్ల పంపిణీ, మన జిల్లా అంతా కూడా పెన్షన్ల పంపిణీ జరుగుతా ఉంది. ఎప్పుడు గతంలో లేనటువంటి విధంగా 4 కేటగిరీల్లో 4 భాగాల్లో పెన్షన్ల పంపిణీ అనేది వాళ్ళ రాష్ట్రంలో జరుగుతుంది. ఒకటి వృద్ధాప్యం, వితంతువుల పెన్షన్లు, రెండవది వికలాంగుల పెన్షన్లు, మూడవది అనారోగ్యంతో డయాలసిస్ చేసుకుంటా కిడ్నీ జబ్బులు, లివర్ జబ్బు ఉన్నటువంటి వ్యక్తులకి వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్. పుట్టుకతోనే అంగవైకల్యంతో మంచం మీద నుంచి లేసే పరిస్థితి లేకుండా ఆ కుటుంబంలోని ఒకరు ఆ వ్యక్తిని చూసుకుంటే తప్ప ఆధారం లేనటువంటి వ్యక్తులకి 15,000 రూపాయల పెన్షన్లు చేసి దాదాపుగా ఈ యొక్క 18 మాసాల నుంచి ఈ పెన్షన్లను పంపిణీ చేస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం కూటమి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఈ పెన్షన్లన్నీ కూడా మొత్తం మీద పంచడంలో మన ఏఎస్పేట మండలంలో 4,800 పెన్షన్లు ఇవాళ పంపిణీ చేస్తూ ఉన్నాం. రాష్ట్రం మొత్తం మీద ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏఎస్పేటలో 4,858 పెన్షన్లు, వివిధ రకాలు 19 రకాల పెన్షన్లు, దాదాపు 2,50,99,000 2,05,99,000 రూపాయలు ఈ ఒక్క రోజులో ఈ మండలంలోనే పెన్షన్లను పంపిణీ చేస్తా ఉంది మన ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున ఇంటికి వచ్చి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఈరోజు మన ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఈ మొత్తానికి 62,76,000 మందికి ఈరోజు పెన్షన్లు పంపిణీ చేస్తే 2,725 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక నెలకి. ఇది మొత్తం రాష్ట్ర సంవత్సరానికి కాదు, ఒక నెలకు 62,76,322 మందికి లబ్ధిదారులు ఉంటే 2,725 కోట్ల రూపాయల 79 లక్షలు ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం రాష్ట్రం అంతా. ఇప్పటికే 90% పూర్తయి మిగిలింది కూడా ఈరోజు సాయంత్రం వరకు సమయం ఉంది. ఇంకా ఎక్కడైనా ఒకటి అలా ఉంది అని అంటే కొంతమంది ఈ నెలలో కాకపోయినా వచ్చే నెలలో తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పి నిలబడి తీసుకుంటున్నారు. ఇంతకుముందు అట్లా లేదు. ఏ నెలది ఆ నెలే, ఆ నెలలో ఉండి తీసుకుంటే తీసుకున్నట్టు, తీసుకోకపోతే అది రద్దు అయిపోయేది. ఇప్పుడు మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక 3 నెలలు సమయం ఇచ్చారు. ఈ నెలలో రాకపోయినా అది రద్దు అవుతుంది, అధికారుల దగ్గర ఉంటుంది ఆ డబ్బు. వచ్చే నెల రాకపోయినా అక్కడే ఉంటుంది. 3వ నెల వస్తే 3 నెలలకు కలిపి అప్పుడు ఇస్తారు. 3 నెలలకే రాలేదనుకోండి 4వ నెలలో రద్దు. కాబట్టి అవసరమైన వాళ్ళు, కొంచెం అనారోగ్యంతో ఎక్కడైనా బయట పోయిన వాళ్ళు, ఏదైనా పనులకి బయట ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వెసులుబాటు కల్పించే కార్యక్రమం ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం 3 దఫాలుగా వాయిదాలు వేసినా ఆ డబ్బు మీకు ఇవ్వడం జరుగుతుంది. నెల్లూరు జిల్లాలో 2,91,785 మంది ఉన్నారు పెన్షన్లు తీసుకునేవాళ్ళు. వాళ్ళకందరికి కలిపితే ఈ జిల్లాలో 127,76,81,500 రూపాయలు ఈ రోజు అందరికీ పంపిణీ చేయడం జరిగింది.
127 కోట్లు ఈ జిల్లాలో పంపిణీ చేశారు. మన ఆత్మకూరు నియోజకవర్గం చూస్తే 6 మండలాలు, మున్సిపాలిటీ 36,614 మంది ఉంటే 16,14,66,500 రూపాయలు మన ఆత్మకూరులో కూడా 36,614 మందికి ఇవాళ పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఏఎస్పేట లెక్క ఇప్పుడే చెప్పాను. ఇక వేల్పులగుంటలో 52 మంది ఉన్నారు పెన్షన్లు తీసుకునేవాళ్ళు. 2,21,500 రూపాయలు ఇవాళ పెన్షన్లు ఈ వేల్పులగుంటలో ఇవాళ ఇక్కడ పంపిణీ చేశాము ఈరోజు. కాబట్టి ఎక్కడైనా అర్హులైన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగి పెన్షన్ ఇచ్చేటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి మీకు మనవి చేస్తాం. ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇస్తున్నా ఇంకా మాకు పెన్షన్లు కావాలని అడిగేవాళ్ళు ఉన్నారు. లేరని నేను అనట్లేదు. వెసులుబాటును బట్టి, అవసరాన్ని బట్టి వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు ఇటీవల కాలంలో వితంతు పెన్షన్లు పంపిణీ చేయాల్సి వచ్చింది. భర్త చనిపోయాడు, భర్తకు పెన్షన్ వస్తా ఉన్నింది, ఇవాళ భర్త లేడు, ఈ పెన్షన్ రద్దయిపోయింది అనేటువంటి బాధ ఆ మహిళలో ఉండకుండా భర్తకు పెన్షన్ వస్తా ఉండి అతను చనిపోతే ఆయన భార్యకు అర్హురాలైతే ఆ పెన్షన్ వృద్ధాప్యంలో ఉన్నా, వితంతువులో ఉన్నా ఆ పెన్షన్ మార్పు చేశాం. అయితే ఈ సందర్భంలోనే ఇంకా కొంతమంది మా దగ్గరికి వచ్చేవాళ్ళు గ్రామాలకు వెళ్తుంటే, అయ్యా ఇప్పుడు భర్త చనిపోయిన వాళ్ళకి మీరు పెన్షన్ ఇచ్చారు, మేము 3-4 సంవత్సరాల క్రితం ఈ విషాదాన్ని చూసాం, అయితే అప్పుడు మా భర్తకు పెన్షన్ లేదు, అయితే 3-4 సంవత్సరాల క్రితం నుంచి నేను వితంతువుగా ఉన్నాను, నాకు పెన్షన్ ఇవ్వరా అని అడిగితే ఇవన్నీ కూడా చూసి వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి అధికారులకు ఆదేశాలు ఇచ్చింది అని చెప్పి మనం చేస్తున్నాం. వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలి, ఇవ్వకుంటే ఎట్లా? ఇవ్వడానికే ఇవాళ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాకుంటే వాళ్ళ జాబితా తయారు కావాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి జాబితా లేదు. గత ప్రభుత్వం అటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టింది. ఇవన్నీ కూడా లెక్కలు చూస్తున్నాం. బహుశా 1-2 మాసాల్లో ఆ పాత వాళ్ళు ఎవరైతే వితంతువులు ఉన్నారో పాపం వాళ్ళని కూడా చూడడానికి ఇవాళ ప్రయత్నం చేస్తా ఉన్నాం. మన నియోజకవర్గంలో ఆ విధంగా చూస్తే ఇంకా ఎన్టీఆర్ భరోసా వితంతు పెన్షన్లు ఇవ్వవలసిన అప్లికేషన్లు 937 ఉన్నాయి. వికలాంగులు అయితే 388 ఉన్నాయి. వీటన్నింటినీ కూడా పూర్తిగా పరిశీలన చేసి సమీక్ష చేశాక 1325 మందికి ఏ విధంగా పెన్షన్లు ఇవ్వాలో ఆ పెన్షన్లను పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది. తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం జరుగుతుంది అని చెప్పి మీకు మనం చేస్తున్నాం. కలిగిరి నుంచి సంఘం వెళ్ళేటువంటి రహదారి విషయంలో ఇప్పటికే నివేదికలు ఇచ్చాం. దాదాపు 14 కోట్ల రూపాయలు అవుతుందని అన్నారు. దానికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చున్న దానికి R&B అధికారులతో, మంత్రులతో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే తెలుగు గంగా సోమశల నుంచి వచ్చేటువంటి నీరు సమృద్ధిగా ఈ మండలానికి అంతా గతంలో నేను ఉన్నప్పుడే ఇది తీసుకురావడం జరిగింది. కొంతమేర ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఈ వేల్పులగుంట లాంటి గ్రామాలు కాలువ కింద పోయి మనం కింద ఉన్నటువంటి రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు ఇస్తా మన ఊరికి నీళ్లు ఇవ్వలేకపోతే అది తప్పవుతుంది. దీన్ని కూడా దృష్టిలో ఉంచుకుని లిఫ్ట్ ద్వారా ఈ గ్రామానికి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం, సోమశల నీళ్లని మన వేల్పులగుంటకి తెచ్చే ప్రయత్నం మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా అది కూడా తీసుకొచ్చే ప్రయత్నం పూర్తి చేస్తాం. కాబట్టి ఏది ఏమున్నా ఈ గ్రామంలో మీ అందరి యొక్క ఆశీస్సులు ఇవాళ కూటమి నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, కూటమి నాయకత్వానికి మీరు అందరూ దీవెనలు ఇవ్వండి, ఆశీర్వదించండి.
ఇంకా అనేక పనులు ఉన్నాయి చేయాల్సినవి, చేయగలము అనేటువంటి నమ్మకం నాకుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసి మళ్ళీ ఈ గ్రామాల్లో మీ అందరు ఆశీస్సులు అడగడానికి మళ్ళీ వస్తాము అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, ఇవాళ మొదలుపెట్టిన పనులు, రోడ్లు కానీ, మంచినీటి సమస్య కానీ, అలాగే గుడి సమస్య కానీ 6 మాసాల్లో ఇవన్నీ కూడా పూర్తి చేసుకొని మీ దగ్గరకు వస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం.